ఇంత మంచి ఐస్ క్రీమ్ చేస్తానని నేను ఎప్పుడైతే అనుకోలేదండి. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఫస్ట్ టైమ్‌లోనే నాకు ఇంత బాగా వచ్చింది. అంత ఈజీ అనమాట. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. బయట మనం ఎంత మంచి ఐస్ క్రీమ్ తింటాం అంతకంటే టేస్ట్ ఇంకా బావుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. నాకే కాదు మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారనమాట ఐస్ క్రీము. మాకు ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు చూడలేదో అనిపించింది. అంత టేస్టీగా ఉందనమాట ఐస్ క్రీము. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఒక కర్బూజకాయనైతే తీసుకోవాలి. అందులో ఒక చిన్న ముక్క అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో గింజలన్నీ కూడాను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులో ఉన్నటువంటి గుజ్జు అంతా కూడాను ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా ఈ విధంగా కర్బూజకాయనైతే పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 2 కాయలతో ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు మేము ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటారు అందుకనేసి. ఇంకా ఇక్కడైతే గనక మనం పీల్ తీసినటువంటి ఆ గుజ్జునంతా కూడాను మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని. దాంట్లోకి మనము మిల్క్ మేడ్ పౌడర్ కూడా యాడ్ చేయాలండి. అది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలోనే చూసేద్దాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. లేదనుకుంటే మీగడ ఉంటుంది కదా పాల మీగడ అదైతే వేసుకోవచ్చు. నేనైతే పాల మీగడతోనే చేస్తున్నాను. అలాగే ఒక పాల పొడి ఒక చిన్న ప్యాకెటు, కొంచెం గోరువెచ్చని వాటరు, కాయ తీయగా లేకపోతే మీకు తీపి ఎక్కువగా కొంచెం కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ పౌడరు. అలాగే కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని మనం ముందుగా జ్యూస్ పట్టుకున్నాం కదా పీల్ అంతా తీసుకొని కర్బూజాది దాంట్లో ఈ క్రీమ్ కూడా కలిపేసుకొని మంచిగా కలుపుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనమైతే ఇందాక కర్బూజాది అందులో అయితే ఈ జ్యూస్నంతా కూడాను యాడ్ చేసి తర్వాత పైన కొన్ని జీడిపప్పు ముక్కలు, కిస్మిస్, ఫ్రూటీ ముక్కలు, అలాగే కొన్ని కర్బూజా ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటన్నిటిని వేసి ఒక స్పూన్ సహాయంతో బాగా కలిపి దాని తర్వాత మళ్ళీ పైన కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మంచిగా అన్ని దాంట్లో కూడా బాగా ఫ్రూటీ అలాగే జీడిపప్పులు ఇవన్నీ కూడా ముక్కలుగా మంచిగా తగులుతాయన్నమాట. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుందో ఐస్ క్రీమ్ అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఐస్‌ను. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక చూసి మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా మీకు నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. ఇలా రెండిట్లో మొత్తం చేసేసుకొని ఒక కింద అడుగున ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి కప్పు. ఇలా ఓవర్ నైట్ అంతా కూడాను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మార్నింగ్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు కొంచెం కూల్ పోయిన తర్వాత కట్ చేయండి. ఎందుకంటే గడ్డ కట్టింటుంది కదా రాదు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇలా కట్ చేస్తే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. కూల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.